వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ భవానీ కిచెన్. ఈరోజు అయితే మా అమ్మ పచ్చి రొయ్యలు టమాటా అయితే చేస్తుంది. ఎందుకు బ్రేక్ వచ్చిందో చాలామంది అయితే అడుగుతున్నారు. మా అమ్మకి కొంచెం బాగాలేదు, అందుకే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కూడా నీరసంగానే ఉంది, అయినా తీయాలి కాబట్టి తీస్తున్నాము. మా కావాల్సిన ఇంగ్రీడియంట్ చెప్పు. నూనె మేము ముందుగానే వాష్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాం. ఇవి మాత్రం పట్టిద్ది రొయ్యల్లోకి. కొత్తగా పోసానండి. ఎట్లా మంచిగా ఉడకబెట్టి నూనె పోసి వేపుతున్నాను. వేగిన ఈలోపు టమాటాలు ఒక 5 కాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఒక 3 కట్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పచ్చెనపప్పు. మసాలా వచ్చేసి కొబ్బరి, ధనియాలు, చిన్నుల్లిపాయ, అల్లం మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసానండి. చూడండి, కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు, ధనియాలు ఇవి పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకుంటాం. చూడండి, వేగిపోయి మరి అంత బాగా వేగినా కూడా బాగుంది, గట్టిగా ఉంటాయి. చూడండి, మీకు రోస్ట్ కావాలనుకుంటే వేపుకోండి. ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. టమాటాలు కూడా వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడే వేసేస్తున్నానండి. ఇలా కూడా బాగుంటుంది. వాసన బాగుంది. ఏమి వేయకపోతేనే స్మెల్ బాగా వస్తుంది. టమాటా, ఉల్లిపాయ వేయగానే. చూడండి, పచ్చెనపప్పు వేస్తున్నాను ఇప్పుడే. కొంచెం ముందు కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి ఉడకబెట్టాను. మళ్ళీ కొంచెం వేస్తాను. చాలు. కారం వచ్చేసి కొంచెం వేస్తున్నానండి. కారం బాగా ఘాటు ఉంది, మసాలా కారం. చూడండి, ముందైతే ఉప్పు వేసాను, మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాను. కల్లుప్పు వేస్తాను. మేము ఉప్పులోనే ఉడకబెట్టేసుకున్నాం. ఇలా కలుపుకొని ఇంకొంచెం నాకేందో నూనె తగ్గినట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం వేస్తాను. కొంచెం వేస్తున్నాను. చాలు. మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు.
మంట అయితే పెద్దగానే పెట్టేసుకుంది. రెండు ముక్కలు చూడరు సరే అయిపోయినా అయిపోవాలి. ఫోన్ కొంచెం కట్ అవుతుందండి, దానివల్లే ప్రాబ్లం అవుతుంది. చెప్పు. కానీ ఈ వీడియో తీస్తుంటే పూర్తిగా అంటే లేట్ అవుతుందని పూర్తిగా రావట్లేదు, కట్ అవుతుంది మధ్య మధ్యన. అందుకని మెమరీ కార్డ్ వేయించుకుంటా. అదే కొంచెం ప్రాబ్లం వల్ల ఏపీలేకపోతున్నాము. టమాటా ముక్క అయితే ఉడికిపోతుంది, ఇంకొంచెం ఉడకాలి టమాటా ముక్క. ఉల్లిపాయ అయితే చూడండి అసలు గట్ట అయిపోయింది. ఉల్లిపాయలు పడతారు ఉడకనేయాలి. వేయించుకుంటామని నెమ్మది గడ్డ వేయించుకుంటే ఇక నాకు బయటికి వెళ్ళి ఇది కూడా ఉండట్లేదండి, బాగోట్లేదండి, అన్నం దొరుకుతుంది. నెమ్మది గడ్డ వేస్తే ఇక ఆకుండా వీడియోలు వస్తాయి. లేదు చూసి కూర ఎలా ఉందో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నోరు తిరగదు చెప్పడానికి. ప్లీజ్ అండి మీరు ఇంట్లో కూడా చేసుకోండి, ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. అచ్చా మేము చేసినట్టు చేసుకోండి, చాలా బాగా గుర్తుంది కూర అయితే. చాలా ఈజీ. ఇప్పుడైతే మగ్గిందండి, ఇంకొంచెం నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాను. చూడండి అయితే మూత పెట్టేస్తున్నాను. ఆపొచ్చా మధ్యలో మళ్ళీ తీయచ్చు ఉడికినా. ఇప్పుడైతే అట్లా పోయి అట్లా వచ్చేద్దాం.